62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు. 40 ఏళ్లు దాటిన మహిళలకి అంటే ఒక ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులుగా మీరు ఇచ్చే సలహా ఏంటి? ఎందుకంటే ఎముకల పటుత్వాన్ని కోల్పోతూ ఉంటాయి, వాళ్ళకి ఎటువంటి సప్లిమెంట్స్ కావాలి, అదే రకంగా ఎటువంటి అంటే 2 years 1 year ఎటువంటి టెస్ట్లు చేయించుకుంటే బాగుంటుంది? అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే 40 తర్వాత అంటే మెనపాసల్ పోస్ట్ మెనపాసల్ ఉమెన్ వాళ్ళ హార్మోనల్ చేంజెస్ వల్ల ఏమవుతుందంటే మేజర్ ఎఫెక్ట్ బోన్స్ అండ్ జాయింట్స్ మసిల్స్ మీద పడుతుంది. ఆస్టియోపోరోసిస్ అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద వరల్డ్. ఇండియాలో అది బిగ్గర్ ప్రాబ్లం, బికాస్ మనకి ఇంకా తెలియదు ఎంత ఉందనేది. బోన్స్ వీక్ అయి బ్యాక్ పెయిన్, మల్టిపుల్ జాయింట్ పెయిన్స్తో అండ్ బోన్స్ వీక్ కావడం వల్ల సింపుల్ ఫాల్స్లో ఫ్రాక్చర్ అవుతుంది. అండ్ ఫ్రాక్చర్ అయిన తర్వాత కూడా బోన్స్ వీక్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆపరేషన్ చేసినా కూడా ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఈ పోస్ట్ మెనోపాసల్ పెరిమెనోపాసల్ ఉమెన్ రెగ్యులర్గా వాళ్ళది వైటమిన్ డి లెవెల్స్, కాల్షియం లెవెల్స్, ప్రాబబ్లీ బోన్ డెన్సిటీ చేయించుకొని వాటికి అప్రాప్రియేట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. కొందరి ఉమెన్లు ఏమవుతుందంటే ఈ ఈస్ట్రోజన్స్ అనేది సడన్ ఫాల్ ఉంటుంది. అప్రాప్రియేట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి అది రిప్లేస్మెంట్ థెరపీ ప్రాబబ్లీ కొన్ని రోజులు అవసరం ఉంటుంది. కానీ బోన్స్, మసిల్స్, జాయింట్స్ స్ట్రాంగ్ ఉండాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎక్సర్సైజ్. ఈ ఏజ్లో రెగ్యులర్ ఎక్సర్సైజ్ కాకుండా అంటే వాకింగ్ లాంటిది కాకుండా కొంచెం వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ అంటాం. అంటే ఓ బైక్లో కొంచెం రెసిస్టెన్స్ పెట్టి కానీ చిన్న డంబల్స్ తొక్కడం, సైకిల్తో కొంచెం ఎక్సర్సైజు చాలా వచ్చినాయి ఈ రోజు రేపులో. వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్, వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రివెన్షన్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్, ప్రివెన్షన్ ఆఫ్ మసిల్ లాస్. మసిల్ లాస్ అని ఏమంటామంటే సార్కోపీనియా అంటాం. అంటే మసిల్ మాస్ ఆఫ్టర్ 40 years, మెన్లో ఆఫ్టర్ 60 years తక్కువ అవుతుంటుంది మసిల్ మాస్. దాన్ని సార్కోపీనియా అంటాం. అది ప్రివెంట్ చేయాలంటే ఈ వెయిట్ బేరింగ్ యాక్టివిటీస్, వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ప్రాబబ్లీ 5 days in a week చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఆస్టియోపోరోసిస్, సార్కోపీనియా, ఈ నీ జాయింట్ కానీ ఎనీ జాయింట్ డ్యామేజ్ ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. ఇంకోటి BMW టెస్ట్ అంటే బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ అంటారు కదా, అసలు ఇది ఎవరికి అవసరము? ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే చేసుకోవాలా, లేకపోతే 50 years above వాళ్ళు చేసుకుంటే? ఇప్పుడు జనరల్లీ బోన్ మినరల్ డెన్సిటీ అంటే మన బోన్ డెన్సిటీ ఎంత ఉంది, ఇది క్రూడ్ టెస్ట్, నాట్ వెరీ అక్యురేట్ టెస్ట్, కానీ క్రూడ్ టెస్ట్, కానీ దట్స్ ఓన్లీ టెస్ట్ అవైలబుల్ టు సీ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది బోన్. విమెన్లో అయితే 40 తర్వాత కంపల్సరీ తీసుకోవాలి. ఇది ఓన్లీ మెంట్ ఫర్ విమెన్ అండ్ ఆఫ్టర్ 40 years. మెన్ మేబీ ఆఫ్టర్ 55-60 years ఏజ్ తర్వాత ఈ డెన్సిటీ అనేది బోన్ డెన్సిటీ చేయించుకొని దానికి అప్రాపరేట్, ఒకవేళ తక్కువ ఉంటే ఎందువల్ల ఈ బోన్ డెన్సిటీ తక్కువ ఉంది, ఏమన్నా మెడికల్ రీజన్స్ ఉంటే అది ట్రీట్ చేసుకొని. అండ్ మెయిన్ రీజన్ ఏముంటుందంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, స్పెషల్లీ వెయిట్ బేరింగ్ యాక్టివిటీస్ తక్కువ ఉండడం వల్ల ఇది బోన్ డెన్సిటీ తక్కువ ఉంటుంది. సో డాక్టర్ గారు, మనం కాల్షియం రిచ్ ఫుడ్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది మనకు పాలు. యాక్చువల్గా చిన్నప్పటి నుంచి మన బుక్కుల్లో కూడా పాలు, గుడ్లు, కూరగాయలు అని చదువుకున్నాం యాక్చువల్గా. కానీ ఇప్పుడు పాల మీద వివాదం నడుస్తుంది. లాక్టోజ్ ఇంటాలరెన్స్ అని ఒక వర్డ్ ఉపయోగించి పాలు తాగొద్దు, పాలు మంచిది కాదు అని చెప్పేసి అంటున్నారు. మీకు అంటే మీరు ఆర్థోపెడిక్, మనకు కావాల్సింది కాల్షియం. సో కాల్షియానికి పాలు కావాలా వద్దా? పాలు తాగితే ఎవరు తాగాలి, ఎవరు ఆపేయాలి? పాలు అనేది అందరికీ కంపల్సరీ. ఇట్స్ లైక్ ఫుల్ మీల్, చాలా స్పెషల్లీ చిన్నపిల్లల్లో చాలా ఇంపార్టెంట్. ఈరోజు రేపుల్లో అంటే కొంచెము ఫుడ్ టాబూస్ అనేది వస్తుంది. అంటే ఈ గ్లూటిన్ ఫ్రీ డైట్ అని, లాక్టోస్ ఫ్రీ అనేది అది కొంతవరకే నిజం. ఎవరికైతే ఈ లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉందో వాళ్ళు ప్రాబబ్లీ పాలు తీసుకోకూడదు. కానీ జనరల్గా 99% వాళ్ళకు మిల్క్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్లో 2-3 కాల్షియం ట్యాబ్లెట్స్ ఉంటాయి. సో అది హెల్తీ వే. నాట్ ఓన్లీ కాల్షియం, గుడ్ క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది అండ్ వేరియస్ అదర్ గుడ్ థింగ్స్ ఉంటాయి మిల్క్లో. మిల్క్ కానీ పెరుగు కానీ ఇవి తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని మన ఇండియన్ కల్చర్ భోజనం తర్వాత పెరుగుతో ఎండ్ చేస్తాం. అది వెరీ గుడ్ కల్చర్. పెరుగు ఎలా అంటే కాల్షియం ఇస్తుంది, ప్రోబయాటిక్స్ అంటే మన ఉన్న మంచి బ్యాక్టీరియా, గట్లో ఉన్న బ్యాక్టీరియాను అది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అందుకని చాలా ఇంపార్టెంట్.